నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఈరోజు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలా వెల్లుల్లి కారం చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలు చేదు కూడా తగ్గుతుంది, చాలా బాగుంటుంది నోటికి. నేను ఒక 3 స్పూన్ల కారం అయితే వేస్తున్నానండి. 3 స్పూన్ల కారం వేసాను. అలాగే రాళ్ళ ఉప్పు 1 స్పూన్ వేసాను. అలాగే 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు దీన్ని ఈ ఉప్పు కరిగేదాకా మనం కొద్దిగా దీన్ని దంచుకుందాం. చూడండి, ఇవి బాగా మెత్తగా దంచుకున్నాం కదా. కల్లుప్పు వేసి జీలకర్ర వేసి ఈ కారాన్ని బాగా మెత్తగా దంచుకున్నాము. అలాగే దీంట్లో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకొని దంచుకోవాలండి. చాలా ఈజీ అండి, ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. ఇలా మెత్తగా దంచేసుకొని తాలింపు పెట్టుకోవాలి. వెల్లుల్లి కారము వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి అయినా నూనె అయినా వేసుకొని తింటే దెబ్బకి జలుబు, ముక్కుల్లో నుంచి నీరు మొత్తం వెళ్ళిపోవాలి. దెబ్బకి జలుబు అనేది వదిలిపోతుంది. చాలా బాగుంటుంది, నోటికి రుచిగా, కమ్మగా, ఘాటుగా చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా దంచేసుకొని ఇప్పుడు మనం మెత్తగా అయితే ఈ వెల్లుల్లి కారం దంచుకున్నామండి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. తీసుకొని తాలింపు పెట్టుకున్నామండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి. ఆయిల్ వేసాను కదా, ఒక 2 స్పూన్లు అయితే వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూను మినపప్పు, 1 స్పూను పచ్చెనపప్పు వేసి బాగా వేయించుకోవాలండి. వేగాలి. దీనిలో నేను వెల్లుల్లిపాయలు ఏమి వేయట్లేదండి ఇంకా, ఎందుకంటే మనం ఆల్రెడీ కారంలో వేసాం కదా. అసలు మీరు ఒకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. రుచికి రుచిగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది, చక్కగా నోటికి మంచిగా చేదనేది పోద్ది అనమాట. దెబ్బకి మనం జలుబు చేసి నోరు చేదుగా ఉంటుంది కదా, జ్వరం వచ్చి, అలాంటప్పుడు ఈ వెల్లుల్లి కారం చేసుకొని తినండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అస్సలు వదిలిపెట్టరు మీరు తింటే మాత్రం. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు. అలాగే నేను ఒక రెబ్బ కరివేపాకు అయితే వేస్తున్నాను. వేగిపోయిందండి తాలింపు అయితే. మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం దీంట్లో వేసేసి కలిపేస్తాను. స్టవ్ ఆఫ్ చేస్తానండి నేను, లేకపోతే టేస్ట్ పోద్ది ఇది. స్టవ్ ఆఫ్ చేసి కారం కలుపుకోవాలి. ఈ వేడికి, కళాయి వేడికి, ఈ ఆయిల్ వేడికి ఇది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఉప్పు కూడా సరిపోయిందండి. ఉప్పు చూశాను, సరిపోయింది. మిక్సీ పట్టు, ఒకవేళ మీకు ఇలా చిన్న రోలు మీకు దంచుకోవడానికి లేకపోతే మిక్సీ అన్నా పట్టుకోవచ్చు. చూసారా, కూరగిన్నెలో తీసేసుకుందాం మనం. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొద్దిగా చేశానండి నేను, 3 స్పూన్ల కారమే కదా చేశాను. ఇది అన్నంలో ఈ వెల్లుల్లి కారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నోటికి చాలా రుచిగా అమృతంలా ఉంటుంది. నోరు చేదు కూడా తగ్గుతుంది. చాలా కారంగా, ఘాటుగా, చాలా కమ్మగా, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకోండి, తినండి, ట్రై చేయండి ఒకసారి అయితే. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, వేడివేడిగా అన్నం అయితే పెట్టుకున్నాను.
గొంతు అస్సలు బాగాలేదండి, నోరు చాలా చేదుగా ఉంది. అందుకోసమని ఈ వెల్లుల్లి కారం అయితే చేసుకున్నానండి. చాలా బాగుంటుంది, ఘాటుగా ఉంటుంది, కారంగానే ఉంటుంది. అయినా కూడా జలుబు అనేది తగ్గిపోద్ది అనమాట. జలుబు అనేది తగ్గిపోతుంది. అందుకోసం నేను పని కట్టుకొని ఇప్పుడు చేశానండి. ఎలాగ చేస్తున్నాను కదా అని వీడియో కూడా పెట్టాను అనమాట. చూసారా, చూడండి. నేను కలిపేసుకొని పలచగా కలుపుకోకూడదండి, కొంచెం మామూలుగా కొద్ది గట్టిగానే కలుపుకోవాలి. ఎందుకంటే ఘాటు మనకి తగలాలన్నమాట నోటికి, అప్పుడే కమ్మగా ఉంటుంది. చక్కగా అన్నం ఇంకా ఒక 2 ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది మనకి. చూసారా, మంచి స్మెల్ అయితే వస్తుందండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, చూద్దాం. చాలా అంటే చాలా బాగుందండి. అమృతంలా ఉంది. చేదుగా ఉన్న నా నోటికి అమృతంలాగే ఉంది నిజంగా. మటన్లు, చికెన్లు ఏం పని చేయవు, అంత బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు జలుబు చేసినా, జ్వరం వచ్చినా, ఎవరికైనా నోరు చేదుగా ఉంటే ఖచ్చితంగా ఇదైతే తినండి. జలుబుకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఇది. నోరు చేదు కూడా తగ్గుతుంది అనమాట. అంత బాగుంది ఇది. ఎమ్మి ఎమ్మి. చూసారా, ఇలా మీరు కూడా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.